कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वंदे श्रीरंगनायकीम्। अस्मद्गुरुभ्यो नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. భాగవత ఆచార్య కటాక్షం చేత మనం 11 పాసురాల వరకు విన్నాం. ఈ రోజున 12వ పాసురం యొక్క అర్థాన్ని యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11వ పాసురంలో కర్మలు చేయటం విధి అని మనం చెప్పుకున్నాం. అటువంటి కర్మలు చేయటం వల్లనే మనం భగవంతుణ్ణి సంతోషింపచేస్తాము. తద్వారానే మనము ఈ లోకంలో కావాల్సినటువంటి సుఖాలని పొందుతాము. ఆ తర్వాత ఈ శరీరం పడిపోయిన తర్వాత పైలోకాన్ని పొందడానికి కూడా మనం అర్హులం అవుతాము. కాబట్టి కర్మని విడవకూడదు అని చెప్పుకున్నాం. అలాగే గత పాసురంలో అంటే 11వ పాసురంలో నిద్ర లేపబడినటువంటి గోపిక ఎలాంటి గోపిక? చక్కటి కర్మనిష్ట కలిగినటువంటి గోపాల వంశానికి చెందినటువంటి కుమార్తె. ఈరోజు నేను చెప్తున్నారు అంటే ఆ కర్మని విడిచిపెట్టినటువంటి ఒక గోపాలుడి యొక్క చెల్లెలని నిద్రలేపుతున్నారు. ఇదేంటండి? మరి కర్మలు చేయాలా మానాలా? ఒకచోటేమో కర్మలు చేయాలని చెప్తున్నారు, మరి ఈ పాసురంలోనేమో కర్మలను వదిలిపెట్టి ఉన్నటువంటి ఒక గోపాలుడి యొక్క చెల్లెల్ని అంటే ఆ గోపికని నిద్రలేపుతున్నారు అని చెప్తున్నారు. ఏది సరైనది అంటే భగవంతుడు చేసేటువంటి కైంకర్యములు 2 రకాలుగా ఉంటాయి. కైంకర్యం అంటే ఏంటండి? సేవ అని అర్థం. ఒకటి ఆజ్ఞా కైంకర్యం, రెండవది అనుజ్ఞా కైంకర్యం. ఆజ్ఞా కైంకర్యము అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అంటే స్మృతి, శృతి, ధర్మశాస్త్రాలు ఇవి చెప్పిన విధంగా మనం నడుచుకోవటం, వీటికి ఆజ్ఞా కైంకర్యములు అని అంటారు. ఇకపోతే అనుజ్ఞా కైంకర్యము అంటే భగవానుడు నేరుగా వేంచేసి ఉన్నప్పుడు నేరుగా అతనికి చేసేటువంటి ఒక కైంకర్యం. భగవానుడు నేరుగా ఉన్నప్పుడు భగవంతుడికి కైంకర్యం చేస్తున్నప్పుడు కర్మలో ఏదైనా లోపం జరిగినా దానివల్ల వచ్చే నష్టం లేదు అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. ఉదాహరణకి సంధ్యావందనం చేయాలి, కానీ పరమాత్మ నేరుగా ఉన్నాడు, ఆయనకే మనం కైంకర్యం చేస్తున్నాం. ఆ సమయంలో సంధ్యావందనం చేయకపోయినా వచ్చే నష్టమేం లేదు. ఎవరైతే ఇలాంటి కర్మలను విడుస్తారో అటువంటి వాళ్ళ కర్మలు చేయడానికి 3 కోట్ల మంది ఋషులు ఉంటారని మనకు శాస్త్రం చెప్తుంది. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది తత్కర్మ కుర్వతే నిత్యం తిస్రః కోట్యో మహర్షయ. ఒకవేళ నేను ఆజ్ఞాపించేటువంటి కర్మలలో, శాస్త్రంలో విహించినటువంటి కర్మలను చేయడంలో ఎవరైనా విఫలమయ్యాయి అంటే నా కైంకర్యాలు ఉండటం వల్ల విఫలమవుతారో అటువంటి వాళ్ళు ఆ కర్మలు చేయకపోవడం వల్ల కలిగే దోషం ఏమీ లేదు, వాళ్ళకేమీ ఆ దోషం అంటదు. అటువంటి వారి యొక్క కర్మలను చేయడం కోసం 3 కోట్ల మంది ఋషులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది మనకు శాస్త్రం చెప్తుంది. మరి ఈ పాశురంలో ఎటువంటి గోపికలు చెప్తున్నారు అంటే ఎప్పుడూ కృష్ణ పరమాత్మతోనే ఉండేటువంటి ఒక గోపాలుడు. తన యొక్క ధర్మం ఏమిటండి? ఆవుల మందలను కాయుట, పాలు పితుకుట, అలాగే పెరుగు వెన్నను అమ్ముకొనుట. వీటన్నిటిని పక్కన పెట్టేసి కృష్ణుడితోనే తిరుగుతున్నాడు. కృష్ణుడి యొక్క కర్ర పట్టుకుంటాడు, కృష్ణుడి యొక్క మురళి పట్టుకుంటాడు, కృష్ణుడి యొక్క కొమ్ము బూర పట్టుకుంటాడు. కృష్ణుడేమో ఈ గోపాలుడి మీద చేసి హాయిగా నడుస్తూ అడవికి వెళుతూ ఉంటాడు. అలా పరమాత్మతోనే ఎప్పుడు ఉండేటువంటి వాడు. అలాంటి వాడు మరి ఆయన యొక్క ధర్మము, వర్ణాశ్రమ ధర్మము చేయకపోయినా సరే వచ్చే నష్టం లేదు అని చెప్తున్నారు. కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఒక్కసారి శ్రీరామాయణం నుంచి ఒక వృత్తాంతం, అలాగే భాగవతం నుంచి ఒక వృత్తాంతం మనం చూద్దాం. అప్పుడు కొంత క్లారిటీ వస్తుంది. శ్రీరామాయణంలో దశరథ చక్రవర్తి ఎప్పుడో ఒక 2 వరాలు ఇచ్చాను కైకేయికి అని శ్రీరాముడిని దూరం చేసుకుంటాడు. దూరం చేసుకొని ప్రాణాలే కోల్పోయాడు. వాల్మీకి మహర్షి అంటాడనమాట, ధర్మపాసేన సంయతః, ధర్మము అనే పాశము చేత, తాడు చేత కట్టబడ్డాడు దశరథ చక్రవర్తి. అలా కట్టబడి అమాయకుడై అజ్ఞానుడై సాక్షాత్ ధర్మమైనటువంటి శ్రీరాముడినే దూరం చేసుకున్నాడు. వాస్తవానికి శ్రీరాముడు ధర్మస్వరూపుడు కదండి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. కాబట్టి సాక్షాత్ ధర్మమైనటువంటి శ్రీరాముడిని పక్కన పెట్టేసి ఆభాస ధర్మమైనటువంటి దాన్ని పట్టుకున్నాడు.
దానివల్ల రాముడిని దూరం చేసుకున్నాడు, అలాగే తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. ధర్మాన్ని ఆచరించాడు దశరథ చక్రవర్తి. రావణ యుద్ధం అయిపోయిన తర్వాత శంకరుడు చెప్తాడు, ఓ రామ, అదిగో అక్కడ ఇంద్రుడి విమానంలో ఉన్నాడే నీ తండ్రి అని. అదేంటి, రాముడు గుర్తుపట్టలేడా తన తండ్రిని? అలా కాదు, ఆ లోకంలో వెళ్ళిన తర్వాత శరీరాలు మారుతాయి కాబట్టి చూపిస్తాడు. ఇలా ఈ వృత్తాంతాన్ని ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో పరాశర భట్టర్ వారు చెప్తున్నప్పుడు వారి శిష్యులు నంజీర వారు అడిగారట, అదేంటండి, శ్రీరాముడి యొక్క తండ్రి దశరథ చక్రవర్తి మోక్షాన్ని పొందాల్సిన వాడు మోక్షం పొందకుండా ఏదో చిన్నిపాటి స్వర్గాన్ని పొందాడే, ఇది ఎలా అంటే సాక్షాత్తు పరమాత్మకి జన్మనిచ్చిన వాడు కదా అంటే పరాశర భట్టర్ అన్నాడు, పరమాత్మకు జన్మనిచ్చాడు కాబట్టి కనీసం స్వర్గమైన దక్కిందయ్యా, లేదంటే వాస్తవానికి అతను నరకంలో పడాల్సిన వాడు, ఇక బాగుండదు కనుక ఏదో స్వర్గంలో ఉండమని చెప్పి ఇచ్చారు అని. అంటే ఏంటి, సాక్షాత్ ధర్మం అనేటువంటి రాముడిని పక్కన పెట్టి ఆభాస ధర్మం అనేటువంటి ధర్మాన్ని పట్టుకున్నాడు దశరథుడు. ఇకపోతే భాగవతంలో ఒక వృత్తాంతం చూద్దాం. దధిబాండు అని ఒకడు, అంటే ఆయనకి ఏదో పేరు ఉంటుంది కానీ పెరుగు అమ్ముకునేవాడు కాబట్టి దధిబాండు. ఇప్పుడు మనం కూడా ఇంటి ముందుకు ఎవరైనా ఉప్పు అమ్ముతూ ఉంటే ఏ ఉప్పబ్బాయిలారా అంటాను, ఆయన పేరు ఉప్పబ్బాయ కాదు, అలా చేసే వృత్తిని బట్టి అలా పిలుస్తున్నాం. అలా ఈ కుండలలో పాలు పెరుగు అమ్ముకునేవాడు. ఒకనాడు ఆయన అన్నీ అమ్ముకొని నెత్తి మీద కుండలు పెట్టుకొని వస్తూ ఉన్నాడు. ఎవరు? దధిబాండు. ఒక పక్కనేమో కృష్ణుని యొక్క తుంటరి చేష్టలను తట్టుకోలేక ఎలాగైనా ఈరోజు కృష్ణుడిని పట్టుకోవాలి, కట్టేయాలి, కొట్టాలి అనుకుంది యశోద. కృష్ణుడు పరిగెడుతున్నాడు, యశోద పరిగెడుతుంది. పరిగెడుతూ వచ్చాడు. దధిబాండు కనిపించాడు. తాత నన్ను కాస్త ఈ కుండలో దాచిపెట్టవా అన్నాడు. సరే అన్నాడు. ఆ కుండలో కృష్ణుని దాచిపెట్టేసి మూత పెట్టేశాడు. ఈ లోపల యశోద రానే వచ్చింది. తాత కృష్ణుడు ఏమన్నా వచ్చాడా? కృష్ణుడా? ఎవరమ్మా? ఎలా ఉంటాడు అని అడిగాడు దధిబాండు. అప్పుడు యశోద చెప్పింది, నల్లగా ఉంటాడు, నెమలి పింఛం పెట్టుకొని ఉంటాడు, ఏదో గుర్తులు చెప్పింది. అక్కడేదో అలికిడి వినపడుతుందమ్మా అనగానే అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దధిబాండు ఏం చేశాడు? పచ్చి అబద్ధం ఆడాడు. దధిబాండుడికి ఏం లభించింది చూద్దాం. యశోద వెళ్ళగానే కృష్ణుడు అన్నాడు, తాత మూత తీయి అన్నాడు. అప్పుడు దధిబాండు, ఒక్క నిమిషం ఆగనైనా, నీతో కాస్త వ్యవహారం మాట్లాడాలి అన్న. నాతో వ్యవహారం ఏముంటుంది అంటే, మరి నిన్ను కాపాడాను కదా, నాకు ఒకటి కావాలి అన్నాడు. ఏం కావాలో కోరుకోన్నాడు కృష్ణుడు. నాకు మోక్షం ఇవ్వు అన్నాడు. మోక్షమా? మోక్షం నా వాళ్ళు ఎక్కడవుతుందా, నేను చిన్నపిల్లవాడిని, నీకు పెరుగు పాలు కావాలంటే చెప్పి ఇస్తా అన్నాడు. ఏమయ్యా, నేనే పొద్దున్న లేస్తే పెరుగు పాలు అమ్ముకునేవాడిని, నాకెందుకు పెరుగు పాలు, నువ్వు ఎలాగైనా నాకు మోక్షం ఇవ్వాల్సిందే అంటాడు దధిబాండు. కృష్ణుడు అంటాడు, నా తల్లికి భయపడి నేనే పరిగెత్తు నీ దగ్గర దాక్కున్నాను, నాకు నిజంగా మోక్షం ఇచ్చేంత శక్తి ఉందనుకుంటున్నావా నువ్వు? నీకు ఎవరు చెప్పారా నేను మోక్షం ఇస్తానని అన్న. లేదు పరమాత్మ, నాకు తెలుసు నువ్వెవరో అన్నారు. బాబు ఊపిరి ఆడటం లేదు, నేను కాస్త చనిపోతే ఊపిరి ఆడకుండా నా ప్రాణం పోతే ఆ పాప నీ తగులుతుందయ్యా అన్నాడు కృష్ణుడు. అప్పుడు దధిబాండు అన్నాడు, స్వామి, అందరికీ ప్రాణం నువ్వే, అందరు నిలబెట్టడానికి ప్రాణం నువ్వే, నీకు ప్రాణం ఎలా పోతుందయ్యా? ఇవన్నీ కాదు, నువ్వు మోక్షం వచ్చి తీరాల్సిందే అన్నాడు దధిబాండు. సరే ఇస్తానన్నాడు. మూత తీశాడు. కృష్ణుడు బయటకు వచ్చాడు. వెంటనే దధిబాండు సాష్టాంగ దండప్రణామం చేశాడు పరమాత్మకి. పరమాత్మ మోక్షాన్ని ఇచ్చాడు, ఆ కుండకు కూడా ఇచ్చాడు. ఏం తెలుస్తున్నాడు దీనివల్ల? పచ్చి అబద్ధం ఆడాడు దధిబాండు, ఈయనకేమో మోక్షం. దశరథ చక్రవర్తి ధర్మపాసేన సంయత అని చెప్పినట్టుగా అక్కడ రాముడు దూరం చేసుకున్నాడు. అంటే కర్మను విడవడం, మానడం, ఇవి కావండి మోక్షాన్ని ఇచ్చేది. భగవంతుడు ప్రీతి చెందాలి. ఏ కార్యం వల్ల భగవంతుడు ప్రీతి చెందుతాడో దానివల్ల భగవంతుడు సంతోషించి మనకి ఇవ్వాల్సింది తప్ప ఈ కర్మలు మనకేదో సాధించి పెడతాయనుకోవటం చాలా అజ్ఞానం. ఈ విషయాన్ని చెప్తున్నారు. ఈ పాసురంలో లేపబడేటువంటి ఒక గోపిక తన ధర్మాన్ని కూడా పక్కన పెట్టి సాక్షాత్ ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణుడితోనే తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతున్నటువంటి గోపాలుడి దగ్గర స్థితి ఎలా ఉంది, ఆ గోపాలుడు ఇల్లు ఎలా ఉంది, ఆ గోపిక ఎలా ఉంది, ఈ పాసురంలో చూద్దాం. ఒకసారి మనం పాసురాన్ని అనుసంధానం చేద్దాం. కనైత్తిళం కత్తెరుమై కన్నొక్కిరంగి నినైత్తుములే వళియే నిన్ను పాల్సోర ననైత్తిల్లం చేరాక్కుం నర్చెల్వంతంగాయ్ பனித்தலை வீழ நின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் இடிந்திராய் ஈதன்ன பேரு ரக்கம் అణెత్తిల్లత్తారుం మరిందేలో రెంబావాయ్. ఇది పాసురం. ఒకసారి అర్థాన్ని గమనిద్దాం. ఇళంగ తెరుమై
కనైత్ కన్ను కిరంగి, లేగ దూడలు కలిగినటువంటి గేదెలు అరిచి జాలిగలవై తమ యొక్క దూడలన్నీ వచ్చి ఆ పొదుగుల్లో మూతిపెట్టినట్టుగా భావించి నిన్ను పాల్చోరా, ఎడతెగకుండా పాలను ధారలు ధారలుగా కురిపిస్తున్నాయి. అలా పాలుగార్చగా ఇల్లంతయు ననైత్తు బాగా నానిపోయి సేరాక్కుం చాలా బురదగా అయిపోయింది. నర్చెల్వన్ అంటే అంతటి గొప్ప సంపద కలిగినటువంటి ఆ ఉత్తమమైన ఐశ్వర్యం కలవాని యొక్క తంగాయి ఓ చెల్లెలా, పనిత్తలై వీడలిన్ వాసల్ కడైపత్తి, పైనుంచి మంచు పడుతూ ఉండగా నీ యొక్క ద్వారబంధాన్ని పట్టుకొని మేము ఉన్నామమ్మా. సినత్తినాల్ తెన్నులంగై కోమానే చెత్త, అంటే కోపము చేత దక్షిణ దిక్కును పరిపాలించేటువంటి లంకాధిపతి అయినటువంటి రాజా అయినటువంటి రావణుణ్ణి సెత్త సంహరించినటువంటి మనత్తుక్కు ఇనియాని, మనసుకు ఆహ్లాదకరమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి పాడవం పాడుచున్నను. నీవు వాయ్ తెరవాయ్, నీ వాయ్ తెరవాయ్, నీవింకా నోరు తెరవకుండా అలాగే పడుకొని ఉన్నావా? నోరు తెరువుము అని అర్థం. ఇనిత్తాన్ ఇంకనైనను, ఎళుందిరాయ్ లేవమ్మా, ఈదన్న పేరు రక్కం అనెత్తిల్లత్తారుం అరిందేలో రెంబావాయ్. ఇదెంత గొప్ప నిద్రమ్మా, ఇంత గొప్ప నిద్రపోతున్నావు, నువ్వు లేవాల్సింది, నీ గురించి ఊరంతా తెలిసిపోయింది, త్వరగా నిద్రలే ఓ గోపిక అని లేపుతున్నారు. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో? గత పాసురంలోనేమో అనేక మందలుగా ఉన్నటువంటి ఆవుల యొక్క పాలను పితికే సామర్థ్యం కలిగినటువంటి గోపాలుడు అని చెప్పారు. ఈ పాసురంలో అసలు పాలు పితకకుండా ఉండడం వల్ల, ఈ గోపాలుడు ఎప్పుడు కృష్ణుడితోనే చేరి ఉండడం వల్ల మరి పొద్దున్నే లేవగానే ఏం చేయాలండి? దూడల్ని కట్లు విప్పాలి. అప్పుడు ఆ దూడలు వెళ్ళి ఆ గేదెల దగ్గరికి వెళ్ళి పాలు తాగాలి. కానీ కట్లు ఇప్పేవాళ్ళే లేరు. దాంతో గేదెలు బాగా అరుస్తున్నాయి తమ పిల్లల కోసం. అరిచి ఒకానొక సందర్భంలో తమ దూడలు వచ్చినట్లుగా తమ యొక్క శిరలలో నోరు పెట్టి తాగుతున్నట్టుగా భావించి ధారలుగా పాలను కురిపిస్తూ ఉన్నాయి. అలా అన్ని గేదెలు పాలను స్రవిస్తుండడం వల్ల కిందంతా కూడా బురదగా అయిపోయింది. అంతటి గొప్ప సంపద కలిగినటువంటి గోపాలుని యొక్క చెల్లెలా. ఏం చెప్తున్నారండి ఈ పాసురంలో? సంపద అంటే పాలను చక్కగా భద్రపరిచి దాన్ని పెరుగు, దాని నుంచి వెన్న, నెయ్యి తీసి అమ్ముకుంటే సంపద, కానీ పాలన్నింటినీ నీలపారు చేసేస్తే సంపద ఏంటండి? అంటే ఈ సంపదలన్నీ శాశ్వతమైనవి కావు, నశించేవే. అసలైన సంపద ఏమిటి? పరమాత్మ కైంకర్య సంపద. భగవంతుడికి మనం చేసే సేవనే గొప్ప సంపద. చూడండి, శ్రీరామాయణంలో అడవులకు వెళుతూ ఉంటాడు శ్రీరామచంద్రమూర్తి. రాముణ్ణి ఒక్కని మాత్రమే అడవులకు పంపాలి అని కోరుతుంది కైకేయి. కానీ లక్ష్మణస్వామి రాముడు లేకుండా ఉండలేడు కదా. రాముడు సేవ విడిచి ఉండలేడు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామిని ఏం చెప్తాం మనం? శేషత్వానికి ప్రతీక అని చెప్తాం. శేషత్వము అంటే ఏంటి? కైంకర్యం చేయటము, సేవ చేయటము అని అర్థం అనమాట. మనందరం జీవాత్మలం. పై కనిపించేంతా కూడా పాంచభౌతిక శరీరం, కానీ మన లోపల ఉన్నది చిత్ స్వరూపము, ఒక జ్యోతి స్వరూపము, చాలా సూక్ష్మంగా ఉంటుంది, జ్ఞానము కలది. దానికి జీవాత్మ అని పేరు. దాని స్వరూపం ఏమిటి అంటే పరమాత్మకి శేషముగా ఉండుట, అంటే పరమాత్మ కైంకర్యంలో అన్వయించుట అని అర్థం. అలా లక్ష్మణుడు కూడా వస్తాడు. అన్నీ వదిలేస్తారండి, సంపదలన్నీ వదిలేసి రాముడికి ఆ సీతాదేవికి అన్ని కైంకర్యాలు చేస్తాను అని చేతిలో ఒక గంప, ఒక పార పట్టుకొని ఉన్నాడు లక్ష్మణస్వామి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి లక్ష్మణస్వామిని చూసి వాల్మీకి మహర్షి లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నాడు. ఏమండి, చక్కటి ఆభరణాలు ధరించి ఏనుగు అంబారీల మీద ఊరేగుతున్నప్పుడు లక్ష్మణుడిని చూసి లక్ష్మీ సంపన్న అని అనకుండా సంపదలన్నీ ఇచ్చేసి కేవలం రాముడికి కైంకర్యం చేయడం కోసం ఒక గంప, ఒక బార పట్టుకొని ఉన్నాడు. అటువంటి వాడిని చూసి లక్ష్మణు లక్ష్మీ సంపన్న అన్నాడంటే అర్థం ఏంటి? గొప్ప సంపద ఏమిటి? కైంకర్య సంపద. ఆ సేర్తి అంటే జంట. ఆ సీతారాములు ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి నారాయణుడే కదా. కాబట్టి వారికి కైంకర్యం చేయడమే గొప్ప సంపద. గజేంద్ర మోక్షంలో సతు నాగవర శ్రీమాన్ అంటారు. అంటే ఏంటి? ఆ ఏనుగుల్లో శ్రేష్ఠుడైనటువంటి గజేంద్రుడు శ్రీమంతుడు అన్నారు. శ్రీమంతుడా?
ఒక పక్కన ముసలొచ్చి కాలు పట్టుకొని కొరుకుతూ ఉంది. 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తూ ఉన్నాడు గజేంద్రుడు. అయినా సరే పోరు ఆగిపోలేదు. చివరి క్షణంలో రక్షకుడు పరమాత్మే అనుకున్నాడు. యస్మిన్నిదం యదశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం. అలా ప్రార్థించి పరమాత్మ చేత రక్షింపబడ్డాడు గజేంద్రుడు. అతను పట్టుకుని శ్రీమాన్ అన్నారు. అలాగే విభీషణుడు అధర్మాత్ముడైనటువంటి రావణాసుడికి ఎన్నో మార్లు కొంచెం హితాన్ని చెప్పాలని చూశాడు. ఒక 3 సార్లు సభలో చెప్పాడు, తర్వాత అంతఃపురంలో చెప్పాడు, తర్వాత మళ్ళీ సభలో చెప్పాడు. కానీ రావణాసుడు విభీషణుడి యొక్క మాటను పట్టించుకోలేదు. పైగా చీ కొట్టాడు అందరి ముందు. వెంటనే అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు తన యొక్క 4 సైన్యంతో. అంతరిక్షగత శ్రీమాన్ అంటాడు అక్కడ వాల్మీకి మహర్షి. తన యొక్క భార్యల్ని, సంపదని, సంతానాన్ని అన్నిటినీ లంకలో విడిచిపెట్టి ఏమీ లేకుండా ఆకాశంలోకి ఎగిరి రాముడినటువంటి సముద్ర తీరంలోకి వచ్చాడు విభీషణుడు. అటువంటి వాడిని పట్టుకొని అంతరిక్షగత శ్రీమాన్, శ్రీమంతుడండి అన్నారు. అంటే ఏంటి? శ్రీరాముడిని ఆశ్రయించడమే శ్రీమంతం. అంతరిక్షగత శ్రీమాన్, శ్రీమంతుడండి అన్నారు. అంటే ఏంటి? శ్రీరాముడిని ఆశ్రయించడమే శ్రీమంతం. లౌకికంగా మనం చూసేటువంటి సంపదలు ఏవి కూడా కొంతకాలం ఉండి నశించేవే. ఎంతకాలం ఉన్నా ఏదో ఒక సమయానికి అది రాజుల పాలో లేదా దొంగల పాలో లేదా వ్యసనాల పాలో అవుతుంది. ఏమండి ఇప్పటి కాలంలో రాజులు లేరు కదా అంటే ట్యాక్స్ రూపంలో పోతుంది అనుకోండి, లేదా వాటి వ్యసనాల రూపంలో పోతుంది అనుకోండి, చెడు అలవాట్ల రూపంలో, లేదా అగ్ని పాలో దొంగల పాలో అవుతుంది. ఏది ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం నిలిచేది ఏమిటి అంటే కైంకర్యం, పరమాత్మకు చేసేటువంటి సేవ. అది నిస్వార్థమైనటువంటి ఒక సేవ, ఏ ఫలాన్ని ఆశించకుండా చేసే సేవ. అది ఎప్పటికీ శాశ్వతమైనది. అన్ని సంపదలకెల్లా గొప్ప సంపద అది. ఆ ఒక్క సంపద ఉంటే ఇన్ని సంపదలు ఉన్నట్టే, ఇన్ని సంపదలు ఉండి ఆ ఒక్క సంపద లేకపోతే ఇన్ని ఉన్నా లేనట్టే. కాబట్టి ఇక్కడున్న గోపాలుడు పాలన్నీ వృధాగా పోతున్నా కూడా మరి గొప్ప శ్రీమంతుడు అన్నారంటే అర్థం ఏంటి? సాక్షాత్ ధర్మమైనటువంటి శ్రీకృష్ణుడే ఉన్నాడు కదా. ఏ చ వేద విదో విప్రాహ ఏ చ ఆధ్యాత్మజనో విదాహ తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు, వేదాంతాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు ఏమన్నారండి? సనాతనమైనటువంటి మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడే సనాతన ధర్మము, ఈయనే ధర్మము అన్నారు. కాబట్టి సాక్షాత్ ధర్మము శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడితో ఉన్నప్పుడు ఈ పాలు ఇవన్నీ నీరు గారడం అనేది మరి అది కొద్ది సంపద. శ్రీకృష్ణుడితోనే ఉండడం అనేది గొప్పదైన ఒక సంపద. అటువంటి సంపద కలిగినటువంటి గోపాలుడి యొక్క ఓ చెల్లెలా నర్చెల్వం తంగాయ్ నల్ సెల్వం, చక్కటి సంపద కలిగినటువంటి ఓ గోపిక అంటున్నారు. పనిత్తలై వీడలిన్ వాసల్ కడైపత్తి. పొద్దున్నే వచ్చామమ్మా నీ ఇంటి ముందుకు, చలికాలం అసలే, పైనుంచి మంచు పడుతూ ఉంది, కిందంతా బురద ఉంది, నీ యొక్క ద్వారం కమ్మి పట్టుకొని మేము వేలాడుతూ ఉన్నాము, ఇంకా పిలుస్తున్నాము, భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉన్నాము, నువ్వు ఇంకా బయటికి రావడం లేదేంటి? నేను వాసల్ కడైపత్తి సినాత్తినాల్ తెన్నిలంగై కోమానే చెత్త. కోపము చేత దక్షిణ లంకకు నాయకుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఎందుకు ఈ మాట అన్నారు అంటే శ్రీరాముడు జితేంద్రియుడు. మరి ఇంద్రియాలను జయించిన వాడు కోపం ఎందుకు వస్తుందండి అంటే కోపము శ్రీరాముడి యొక్క వశంలో ఉంటుంది. రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడి యొక్క రథం పడిపోతుంది. రాముడు నిల్చోనుండే యుద్ధం చేస్తూ ఉన్నాడు, రావణాసుడేమో రథంలోనే యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు హనుమ చూశాడు, నీచుడైనటువంటి రావణాసురుడు రథంలో ఉన్నాడు, నా స్వామి కింద నుంచి యుద్ధం చేస్తున్నాడు అని, నేనే వాహనంగా ఉంటానని స్వామి నా మీద అధిరోహించండి అని యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రీరాముడు వేసిన ప్రతి బాణం రావణాసుడు తగులుతుంది, కానీ రావణాసుడు వేసిన ప్రతి బాణం కూడా తగలటం లేదు రాముడికి. ఏంటా అని చూస్తే ఈయన బాణం వేయగానే హనుమంతుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి గెంతుతున్నాడు. చూసి ముందు ఈయన్ని కొట్టాలి అని చెప్పేసి హనుమంతుడి వైపు బాణాలను ఎక్కువ వేశాడు. అప్పుడు హనుమంతుడికి బాణాలు గుచ్చుకోవడం వల్ల, ఆయన ముఖం నుండి రక్తం కారడం వల్ల దాన్ని చూసి కోపాన్ని తెచ్చుకున్నటువంటి శ్రీరాముడు అప్పుడు రావణాసుడిని సంహరించాడు అని మనత్తుక్కు ఇనియాని, అంటే మనసుకు ఇంపైనటువంటి శ్రీరాముడు. శ్రీరాముడు కంటికి ఇంపైనవాడు, మనసుకు ఇంపైనవాడు.
ఈ మాటలో ఒక అంతరార్థం ఉంది. శ్రీకృష్ణుడు కాదా అంటే శ్రీకృష్ణుడు కంటికి మాత్రం ఇంపైనవాడు, మనసుకు కాదు. ఎందుకు చెప్తారు? చమత్కారంగా గోపికలతోని రాసక్రీడ ఆడుతూ ఆడుతూ మధ్యలో ఒకసారి అంతర్ధానం అయిపోయాడు, వాళ్ళకి కనపడకుండా పోయాడు. మరి కృష్ణుడు అంటే వీళ్ళకి విపరీతమైన వ్యామోహం కదా. అసలు ఎవరు అడిగారు కృష్ణుడిని రమ్మని? ఆయనే వచ్చాడు గోకులానికి, ఆయనే మా అందరినీ అలరించాడు, మాతో ఉన్నాడు. ఆయన లేకుంటే మేము ఉండలేమన్న స్థితికి తీసుకొచ్చాడు. మళ్ళీ మధ్యలో అంతర్ధానం అయిపోతూ ఉన్నాడు. పెంగళిన్ వరుత్తం అరియాద పెరుమాన్ అంటారు. అంటే స్త్రీల యొక్క బాధని అర్థం చేసుకోలేనటువంటి కృష్ణుడు అని అర్థం. కాబట్టి వాళ్ళ మనసులు కష్టపెట్టేవాడు. రాముడు అట్లా కాదండి. ఎప్పుడైతే సీతాదేవి దూరం అయిపోయిందో నిద్రాహారాలు మానేసి ఒంటి మీద పెద్ద పెద్ద దోమలు ఈగలు వాడుతున్నా, సర్పాలు పాకుతున్నా సరే సీత 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 అని కలవరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనత్తుకు ఇనియానై, మనస్సుకు బాగా నచ్చినటువంటి శ్రీరాముణ్ణి మేము పాడుతూ ఉన్నాం కదా. పాడుతూ ఉన్నా కూడా నువ్వు ఇంకా నోటి తెరవడం లేదేంటి? మాతో కలిపి నువ్వు భగవన్నామాన్ని కీర్తించవద్దా? మనందరం ఇంట్లో ఉన్నాం, చక్కగా భజన చేస్తున్నాం. అందరితో ఉన్నప్పుడు గోష్ఠిగా అందరం భజన చేయాల్సిందే కదా. ఎవరో ఒక్కరిద్దరు భజన చేయకుండా ఉంటే మనం అడగమండి వాళ్ళని? ఇంతమంది భజన చేస్తున్నాం తాళాలతోని, నువ్వు ఎందుకు భగవన్నామాన్ని చెప్పడం లేదు అని. సో ఇంతమంది గోపికలు వచ్చారు, నీ ఇంటి ముందు ఉన్నాము, నువ్వు ఇంకా మాట్లాడకుండా ఉన్నావా? శ్రీరాముడిని కీర్తిస్తున్నప్పటికీ కూడా నీ నోరు ఇంకా తెరుచుకోవడం లేదా అని అంటున్నారు. ఇనిత్తాన్ ఎడుందిరాయ్ ఈదన్న పేరు రక్కం అణెత్తిల్లత్తారుం అరిందేలో రెంబావాయ్. ఇంతగా వచ్చి మేము ప్రార్థిస్తున్నా కూడా ఇంకా లేవకుండా ఉన్నావు. ఇది ఎంత పెద్ద నిద్రమా నీది? ఏదో జీవాత్మ నిద్రనా పరమాత్మ నిద్రనా ఏం అర్థం కాకుండా ఉంది. మనం కూడా నిద్రపోతామండి, నిద్రపోతాం. నిద్ర అంటే ఏంటి? అజ్ఞానంలో ఉంటాం. ఎవరైనా పెద్దల యొక్క సమాగమనం జరిగినప్పుడు మనకు మెలకువ వస్తుంది, అంటే ఇప్పుడు కొంచెం జ్ఞానం కలుగుతుంది అని అర్థం. అప్పటిదాకా మనం చీకట్లో ఉన్నట్టే లెక్క కదా. అటువంటి నిద్ర పోనీ మరి భగవన్నామని కీర్తిస్తున్నాం కదా, మరి అప్పుడైనా విని లేవచ్చునా? లేవటం లేదు. పోనీ పరమాత్మ లాంటి నిద్రనా? పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు, నిద్రపోతున్నట్టుగా ఉంటాడు కానీ నిద్రపోడు. ఎప్పుడెప్పుడు ఎవరు పిలుస్తారా రక్షాపేక్షాం ప్రతీక్షతే అన్నట్లుగా ఎప్పుడెప్పుడు ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా పిలిస్తే చాలు వెంటనే వచ్చేయాలి అని అంటాడు. అటువంటి నిద్ర ఆయనది. నీ నిద్ర అటు పరమాత్మ నిద్ర కాదు, ఇటు జీవాత్మ నిద్ర కాదు. అటువంటి నిద్రలో నువ్వు ఉన్నావు. ఇదేం గొప్ప నిద్ర, మాకు అర్థం కావటం లేదు. అందరికీ తెలిసిపోయింది. అనెత్తిల్లత్తారుం అరిందేలో రెంబావాయ్. లోపల గోపిక అంటుంది, అరవకండర్రా నేను వస్తున్నాను, ఎందుకంతా కంగారు పడుతున్నారు? అందరికీ తెలిసిపోదా మీరు ఇలా గట్టిగా పిలిస్తే అంటే? అప్పటికే తెలిసిపోయిందమ్మా, మేమందరం కూడా భగవన్నామాన్ని ఇంతగా కీర్తిస్తూ వస్తున్నా కూడా నువ్వు ఇంకా మాట్లాడకుండా పడుకునే ఉన్నావంటే నీవేంటో అందరికీ తెలిసిపోయింది. చాలు చాలు, నువ్వు త్వరగా లేచి రావాలి అని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో ఒక అత్యద్భుతమైనటువంటి భాగవతోత్వంలో లేపబడుతున్నారు. ఇక్కడ పనిత్తలై వీళ్ళని వాసల్ కడైపత్తి అన్నారు. ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఏంటది అంటే అష్టాక్షరి మంత్రం. ఈ ద్వారా ఉన్నటువంటి ఈ రెండు కమ్మీలు, ఒకటేమో నారాయణ పదం, ఒకటేమో ప్రణవం ఓంకారం. ఇక పైరున్న పదమేమో నా, కిందున్నదేమో మహా అని. నా మహా ఒక పక్కన ప్రణవం ఓంకారము, ఒక పక్కన నారాయణాయ. పనిత్తలై వీళ్ళని వాసల్ కడైపత్తి అంటే ఏంటి? ఇక్కడ మనం పరమాత్మకి చెందిన వాళ్ళము, నాకంటూ ఏది లేదు, నాకు నేను చెందినవాడిని కాదు అని. సుందరకాండలో స్వామి హనుమ అశోక వనాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసిన తర్వాత ఎంతోమంది రాక్షసులు వస్తూ ఉంటే ఒక పెద్ద తోరణం మీద కూర్చొని ఉంటాడు, మళ్ళీ దిగుతాడు, వచ్చిన రాక్షసుల్ని సంహరిస్తాడు, మళ్ళీ పైకెక్కి కూర్చుంటాడు. ఎందుకు ఇలా చేయాలి అంటే పైకి వెళ్ళడం కిందికి రావడం ఇవన్నీ ఏంటి అంటే నమః 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 అని చెప్తుంది. పైనున్న కమ్మి నా, కిందున్నది మహా. నాకు నేను కాదు, నాకు నేను రక్షకుడిని కాదు, పరమాత్మే రక్షకుడు. ఏది చేసినా ఆయనే చేయిస్తున్నాడు. అందుకనే లంకని చేరుకునే ముందు ఎప్పుడైతే సముద్రాన్ని లంఘిస్తాడో అప్పుడు అంటాడు, యథా రావణ నిర్ముక్త శరః శ్వసన విక్రమ. ఎలాగైతే రాముడి చేత విడబడిన బాణం వెళుతుందో అలాగ నేను వెళుతున్నాను అంటే ఎక్కడ కూడా స్వామి హనుమ క్రెడిట్ తీసుకోవటం లేదు, ఇది నేను చేస్తున్నాను అన్న భావన లేదు. సో ఇలా మంత్రం యొక్క అర్థం కూడా మనకి ఈ పాసురంలో అత్యద్భుతంగా వస్తుంది. మరొక పాసురంలో మరికొన్ని విశేషాలను మనం చక్కగా సేవిద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే
ராமானுஜாய நமஹ. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி. அநேக மங்கள சாசனம்.